నేను మీ వైవిజని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ శేఖర్ భాష. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం చెప్పే కంటే ముందులో ఆయనకు ఆరోగ్యం రీత్యా బాగలేకుండా ఇవాళ నేను న్యూస్ చదివిన మార్నింగ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. తొందరగా కోలుకొని బయటకు వస్తే నిజంగా భారతదేశం మొత్తంలో ఉన్న యువత కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సంతోషపడతారు. ఆయన లాంటి బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్త ఎవరు కూడా వరల్డ్ వైడ్ గా ఎక్కడా కూడా ఆయన సంపాదించిన ఆదాయం, ఆయనకు వచ్చేటటువంటి ఆదాయంలో, ఆయనకున్న ఆస్తుల్లో కూడా 60% ఈ భారతదేశ పౌరుల కోసం, ఈ భారతదేశ యువత కోసం, ఉద్యోగస్తుల కోసం అందరికీ కూడా స్వచ్ఛంద సంస్థలు పెట్టి ఆయన 60% వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. ఇలాంటి బిజినెస్ మ్యాన్ కావాలి భారతదేశానికి. కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు చెప్పుకోవడానికి మేము ప్రపంచంలో సంపన్నులం అని చెప్పుకుని చాలా మంది, కొంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు. అలాంటి వ్యాపారవేత్తలందరికీ నేను సపోర్ట్ చేయం. కరోనా టైంలో ఈ భారతదేశ పౌరులుగా ఇక్కడున్న ఏమైతే ఈ భారతదేశాన్ని నమ్ముకొని మేము వ్యాపారం చేస్తా ఉన్నామో ఈ భారతదేశ ప్రజల కోసం ఖర్చు పెడతాం. నా యావదాస్తిని కూడా ఈ భారతదేశ ప్రజల కోసం ఇస్తాం. కరోనాలో ఎవరైనా చనిపోతారు, ఏమైనా కరోనాలో మా వంతు బాధ్యత అవసరం అంటే యావదాస్తిని రాసి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని భారత ప్రధానమంత్రికి ఆయన లేఖ ద్వారా, బహిరంగంగా ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఏ ఒక్క బిజినెస్ మ్యాన్ లేదు, ఒక రతన్ టాటా గారు తప్ప. అలాంటి వ్యక్తికి భారతరత్న కాదు, ఇంకా అంత పైన ఇంకేదైనా ఆస్కార్ అవార్డు కూడా ఉంటే కూడా అది ఆయనకు దక్కాలని మేము కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా సామాన్యుల కోసం అతను ఏం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సామాన్యుల కోసం ఏంది, 60% ఆయనకు వచ్చే ఆదాయంలో 60% భారతదేశ పౌరుల కోసం, భారతదేశ విద్యావంతుల కోసం, ఉద్యోగస్తుల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఖర్చు పెట్టని 60% ఆయనే స్వచ్ఛందంగా సేవ చేస్తా ఉన్నాడు కదా. ఈ స్వచ్ఛంద సంస్థలు పెట్టి వాటికి ట్రస్టుల ద్వారా అందరికి ఇది చేస్తా ఉన్నాడు కదా. ఇంతకు మించి ఇంకేం కావాలి? అది ఒక మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక అంబానీ వాళ్ళు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు, ఒకటే పేరు చెప్పడం. ఇలాంటి బిజినెస్ మ్యాన్లు ఎవడు కూడా ఇంత ఖర్చు పెట్టి ఈ విధంగా ప్రజల కోసం, భారతదేశ పౌరుల కోసం ఇలాంటి వారు ఎవడు చేయట్లే. అతను ఇన్ని చేస్తా ఉంటే ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు అంటారు? నేను అదే అంటున్నా, మీరు నన్ను అడుగుతున్నారు కదా, మీకు మంచి చెప్తే పెద్దగా పాకదనమాట. చెడు చెప్పండి, ధనాఢన్ డమాడమ్ అని చెప్పండి, దెబ్బకు పాకిపోతుంది రాష్ట్రం మొత్తం. చెప్పిందే కదా మేము వేసేది. ఇప్పుడు మీ గురించి కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. బయట పోయి ఫలానా దగ్గర ఒక ఆడపిల్ల ఉన్నది, చాలా అందంగా ఉన్నది, ఆడికి పోయి బీర్ తీసుకో, ఆ బీర్ తీసుకొని ఆ తాగి ఆ పెళ్ళని రేపు చేయంటే పటాపట్ వెళ్ళిపోతాడు ఎవడైనా. ఓరేనైనా రోడ్డు మీద ఒక అవ్వ పోతుంది, తాత పోతున్నాడు, రోడ్డు క్రాస్ చేయలేకపోతా ఉన్నారు, వాళ్ళని ఆ రోడ్డు క్రాస్ చేయించు, వాడు దాటిపించు అంటే ఎవడు పట్టించుకోడు. సమాజం అట్లా ఉంది. రీసెంట్ గా చూసుకుంటే ఆయన ఆరోగ్యం కొంచెం క్షీణించింది అంటున్నారు. ఏం చెప్తారు? ఆరోగ్యం క్షీణించింది. ఇవాళనే చదివిన నేను నిజంగా చాలా బాధపడ్డా. నా ఇంట్లో నా తండ్రికో నా పెద్దలకి ఎవరికైనా ఇబ్బంది జరిగితే ఎంత బాధపడతానో అంతకంటే ఎక్కువగా బాధపడ్డా. కొన్ని కోట్ల మంది కాదు, ఈ భారతదేశం మొత్తం కూడా కరోనా అనేది ఈ ప్రపంచంలో ఏ వ్యాధి వస్తే భయపడతారో తెలియదు కానీ కరోనా వల్ల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ చనిపోయే ముసలి వాళ్ళ వరకు కూడా భయపడ్డాం. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతికే రోజుల్లో నా యావదాస్తిని రాసిస్తా నా భారతదేశ బిడ్డల కోసం, నా భారతదేశ ప్రజల కోసం అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఇబ్బంది పడదు, హాస్పిటల్లో ఉన్నాడు, ఆరోగ్యం బాగలేకంటే డెఫినెట్ గా బాధపడతానే. నా బిడ్డలకి ఏ విధంగా ఇబ్బంది జరిగితే బాధపడతానో, నా తండ్రికి ఏ విధంగా ఇబ్బంది జరిగితే బాధపడతానో, ఆయనకు ఏమైనా జరిగితే అంతకంటే ఎక్కువ బాధపడతా. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 100% రతన్ టాటాకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే కరోనాలో మనం చూసినాం, ఎన్నో బిర్లాలు, అదానాలు ఉన్నారు కానీ ఒక్కరు గిట్ట ముందరికి రాలేరు. రతన్ టాటా అన్నవారు ఖచ్చితంగా మన భారతదేశం కరోనాలో తప్ప వేరే వాళ్ళు ఎన్నో లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ముందరికి రాలేరు. రతన్ టాటాకి 100% భారతదేశంలో మనం పుట్టినామంటే ఖచ్చితంగా రతన్ టాటాకు ఇవ్వాలని నా అభిప్రాయం. మరి ఆయన ఇంత మంచి పనులు చేస్తున్నారు, గవర్నమెంట్ ఎందుకు గుర్తించట్లేదు అంటారు? గవర్నమెంట్ కి కావాల్సింది ఆదాయం అయితే ఆయన ఇయ్యడు. పబ్లిక్ కోసం ఆయన సేవ చేస్తాడు. అందుకు సాయం చేసే వాళ్ళకు గవర్నమెంట్ కి అవసరం లేదు. అదాని గ్రూప్, బిర్లా, రిలయన్స్, అంబానీ వీళ్ళైతే మన గవర్నమెంట్ కు 50% ఇస్తారు. అటువంటి వాళ్ళు అయితే గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు కానీ టాటా వాళ్ళకు మనకు కనబడరు కదా. పబ్లిక్ హెల్ప్ చేసే వాళ్ళు అవసరం లేదు. వాళ్ళకు ఫండ్ చేసే వాళ్ళైతే
వాళ్ళకి అవసరం. రతన్ టాటాకి అయితే ఇయ్యరు, రేపు బిర్లాకి ఇవ్వమంటే ఇచ్చేస్తారు, లేకుంటే అదానికి ఇవ్వమంటే ఇచ్చేస్తారు, 100 కోట్లు ఇవ్వమంటే 100 ఎకరాల భూమి ఇవ్వమంటే ఇచ్చేస్తారు. ముఖ్యంగా సామాన్యుల కోసం ఏం చేస్తున్నారని చెప్పొచ్చా? రతన్ టాటా వారు సామాన్యుల కోసం ఇప్పుడు ఒక గ్రూప్ చెప్తున్నా, ఏదైనా ఒక కార్, చిన్న కార్ అంటే నానో ఉంది, 1,20,000 2 లక్షల కార్ ఇస్తున్నాడు. వేరే కార్లు ఏమైనా కొంచెం చూడండి, ఏది కొన్నా 10 లక్షలు తప్ప కిందికైతే లేదు. మరి ఇది హెల్ప్ చేసినట్లుగా సామాన్యులకు. కార్ ఒక చిన్న విషయం అంటే కార్ ఒకటే గుర్తుపెట్టుకోండి చాలు. సో ఆయన ఆరోగ్యం కొంచెం క్షీణించింది అంటున్నారు కదా, సో అందుకొరకు మనం భారతదేశం తరపు నుంచి మనం అందరం హెల్ప్ గా మనం దేవుని ప్రార్థిద్దాం.